డీసీసీ కమిటీలను ప్రకటించింది టీపీసీసీ 14 డీసీసీ కమిటీలను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శులు కార్యదర్శి పదవులతో పాటు పూర్తి స్థాయి కమిటీలు నియమించారు. డీసీసీ కమిటీలను ప్రకటించింది టీపీసీసీ 14 డీసీసీ కమిటీలను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శులు కార్యదర్శి పదవులతో పాటు పూర్తి స్థాయి కమిటీలు నియమించారు. డీసీసీ కమిటీలను ప్రకటించింది టీపీసీసీ 14 డీసీసీ కమిటీలు ప్రకటించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శులు కార్యదర్శి పదవులతో పూర్తి స్థాయి కమిటీలను నియమించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి తెలుసుకుందాం. చారి, 14 డీసీసీ కమిటీలను ప్రకటించింది పీసీసీ. వీళ్ళలో ఎవరెవరు ఉన్నారు? ప్రధానంగా చాలా రోజుల నుంచి డీసీసీ కమిటీల నియామకం వాయిదా పడుతూ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భం నుంచి కూడా ఈ డీసీసీ కమిటీల నియామకానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. అయితే మొత్తం పూర్తి స్థాయిలో కమిటీలను ఉగాది పురస్కరించుకొని ప్రకటన జరుగుతుంది అనేటువంటి చర్చ జరిగింది. అయితే రాత్రి వరకు కూడా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కసరత్తు చేశారు. అన్ని జిల్లాలకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలు, స్థానికంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరినీ కూడా సమన్వయపరుస్తూ గతంలో వేసినటువంటి కమిటీ కూడా సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం పూర్తి స్థాయిలో కమిటీలను వేయాలని నిర్ణయించుకుంది. అయితే మొదటి విడతగా 14 జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీల నియామకం జరిగింది. దీంట్లో వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పూర్తి స్థాయి కమిటీలను వేసింది. త్వరలో ఎన్నికలు ఉంటాయని, అలాగే పార్టీ నిర్మాణం మీద ఎక్కువ ఫోకస్ చేయాలని పార్టీ హైకమాండ్ కూడా నిర్ణయించింది. All right, Chari, thank you.